క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనమండి. చదువుతున్నాను. యెహెజ్కేలు 36:26. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మరి నూతన సంవత్సరంలో మరి ప్రభువు మనకు ఇవ్వాలని కోరుకుంటున్న ఆ యొక్క నూతనమైనది అన్నిటికంటే మరి ప్రాముఖ్యమైనది ఏంటండి? హృదయము. దాన్ని మనకి నూతనంగా ఆయన ఇవ్వడానికి, నూతన స్వభావం దానిలో కలుగజేయడానికి, మరి ఏమాత్రం రాతి గుండె ఇంకా మనలో ఉన్నదో మరి దాని నుండి అది తీసివేయబడి మాంసపు మెత్తని గుండెను మనకి ఇవ్వడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యాన్ని మరి మనము ఈ రోజుకి మనం అన్వయించుకోవాలి. ఆనాడు మరి ఆయన బబులోను చెరలోనున్న ఇశ్రాయేలు ప్రజలను తిరిగి వారిని తమ దేశమునకు రప్పించేదనని ఆయన వాగ్దానం మన ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు గారి ద్వారా ప్రకటింపజేస్తూ కేవలం శారీరక విడుదల మాత్రమే కాక వారిని ఆత్మీయ రీతిగా కూడా వారు చెరలోకి వెళ్ళకముందు ఉన్న వారి చెడు ప్రవర్తన అనగా దేవునికి విరోధముగా అన్య దేవతలను పూజించి వారి ఆచారాలను అనుసరించి దేవునికి అవిధేయులయ్యారు. ఎన్నో సార్లు ప్రవక్తల ద్వారా చెప్పబడినప్పటికీ కూడా వారు మరి దేవునికి తమ వీపునే చూపించారు తప్ప వారు ఆయనకి తమ హృదయాలను ఇవ్వలేదు, పరిశుద్ధంగా జీవించలేదు. ఆయన పరిశుద్ధ నామము దూషణ పాలు కావడానికి కారకులయ్యారు. దేవుని ఉగ్రతకు కూడా చోటిచ్చారు. అందుకే మరి వారు చెరకు పంపబడ్డారు. కానీ ఆయన ఒక పీరియడ్ పెట్టాడు. తన ప్రజలు కదా, శిక్ష మాత్రం శిక్ష ఇచ్చాడు. మరి ఒక సమయం పెట్టాడు. 70 సంవత్సరాలు మీరు ఆ చెరలో ఉంటారు బబులోను దేశంలో. మరి ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను ఆ రాజు ద్వారా అనేసి. ఎంతటి మరి గొప్ప రాజు, మరి బంగారు మందిరాన్ని కట్టి, మరి ఇవన్నీ కూడా ఎలాగయ్యాయి అంట, అది మరి రాను 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 భక్తి సన్నగిల్లి ఆచారాలుగా మారిపోయి హృదయాలు దూరం అయిపోయి దేవుడికి, మరి లోకము వాళ్ళ హృదయాలలో వచ్చినందుక మరి వారు లోకంతో కలిసిపోయి, అన్యులతో కలిసిపోయి ఇలాగ దేవునికి ఉగ్రతను పుట్టించినందువలన మరి ఆయన వారిని చెరలోకి పంపడం జరిగింది. కానీ ఆయన దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. తన బిడ్డలను శిక్షించినా సరే మళ్ళీ ఆయన రక్షించే దేవుడు. ఆ రీతిగా వాళ్ళకి ఈ వాగ్దానాన్ని మరి అనుగ్రహిస్తున్నాడు. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు దానిలో కలుగజేసేదను. రాతి గుండె వాళ్ళది అసలు ఏం గుండె అండి? రాతి గుండె. అందరిది అంతే. మరి నూతన హృదయం రాకముందు మన గుండె ఏం గుండె? రాతి గుండె. అది తీసివేసి మాంసపు గుండె, మెత్తని గుండె, పరిశుద్ధమైన గుండె మరి ఆయన ఇవ్వాలంటే ఆ రోజే మన దేవుడు ఎవరు మరి ఇప్పుడు ఏకదం తీసేస్తున్నాడు కంప్లీట్ గా. మన దేవుడు వైద్యులకు పరమ వైద్యుడు, ఫిజిషియన్ యాజ్ వెల్ యాజ్ సర్జన్. అంటే జనరల్ సర్జన్ మాత్రమా? కాదు, ఈ స్పెషలిస్ట్ ఫర్ ఆల్ ద ఆర్గన్స్. ఎందుకంటే ఆయనే సృష్టించాడు మరి సృష్టికర్తగా నిన్ను నన్ను నిర్మించిన వాడు, మన తల వెంట్రుకలను లెక్కించిన వాడు, మన నరాలను
తర్వాత 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 సైన్స్ వచ్చి డాక్టర్స్ మరి బాడీలో ఉన్నాయన్నీ వాళ్ళు కనుక్కొని పేర్లు పెట్టి ఇలాగ తెలుసుకున్నారు. రాను రాను మరి ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ ఏం జరుగుతుంది? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఏం చేయబోతున్నాడు ఆయన? రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను అమర్చిపోతున్నాడంట. అది అనస్థీసియా లేకుండా సుమా. మన దేవుడు అనస్థీసియా ఇచ్చి పడుకోబెట్టి కార్యాలు చేయడు. వాక్యము కత్తి కదా, రెండంచులు గల కత్తి, ఇటు అటు కూడా. ఆ కత్తితో నీకు నాకు ఆ సర్జరీ చేస్తాడండి. అందుకనే మరి అక్కడ మారు మనసు పొందుమని యోహాన్ గారు ప్రకటిస్తున్నాడు, సర్ప సంతానమా అని. మరి అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏం కోపం రాలేదు. వచ్చి అడుగుతున్నారు, ఏం చేయాలయ్యా, మేమేం చేయాలి? అన్ని రకాల వృత్తిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, మేమేం చేయాలి? సో వాళ్ళకి కూడా చెప్పాడు ఏం చేయాలని. అంటే ఇప్పుడు ఆ వాక్యము మన హృదయం లోనికి చొచ్చుకుని పోతుందంట, నరాల్ బోన్ లోకి చొచ్చుకొని పోతుందంట, మూలుగులోకి. అలాంటి వాక్యం అంటే. సో ఆయన వాక్యము అంత శక్తిగల వాక్యము. ఆయన వాక్కు ద్వారా ఆ కత్తితో మరి ఆ ఖడ్గము, వాక్యము రెండంచెలు గల ఖడ్గము, దాంతో ఆపరేట్ చేస్తున్నాడు. ఆ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి కొన్నిసార్లు ఈవిడికి నా గురించి ఎవరో చెప్పారా అన్నట్టుగా మరి మనకి మన హృదయాలకి ఏది కావాలో దేవుడు ఆ మాటలతో మనని గుచ్చుతాడు. అది నొచ్చుకుంటారు, ప్రజలు నొచ్చుకున్నారు. పేతురు గారు ప్రసంగం చేసేటప్పుడు కొంతమంది నొచ్చుకున్నారని రాయబడింది. చూసారా? సో వాక్యము గుచ్చుకుంటుంది, నొప్పింపజేస్తుంది, అది మూలుగుల్లోకి మరీ వెళ్తుంది, మనలో మార్పుని, పశ్చాత్తాపం కలగజేసేదిగా, కన్నీళ్లు రప్పించేదిగా, మారు మనసు కలగజేసేదిగా. మరి ఇవన్నీ కూడా మార్పులు ఎప్పుడైతే మనం వాక్యాన్ని పూర్తిగా అంగీకరిస్తామో, స్వీకరిస్తామో, మన హృదయము మంచి నేల వలె ఎప్పుడైతే ఉంటుందో. అవును కదా, ఆయన మరి యేసయ్య ఉపమానం కూడా చెప్పాడు. ఎన్ని రకాల భూమి ఉందన్నాడు? మరి రోడ్డు పక్కన విత్తనం వాక్యం. అది వెదజల్లినప్పుడు అందరూ ఉంటారు, కొన్ని రోడ్డు పక్కన పడతాయి, కొన్ని రాతి నేలన పడతాయి, కొన్ని మరి ఈ రీతిగా మరి అవి మొలకెత్తినాయి, కొన్నేమో సాతానుడు ఎత్తుకుపోతాడు హృదయంలో నుంచి అని రాయబడింది వాక్యంలో. సో హృదయంలో నుండి సాతానుడు మనం చెప్పే వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి సాతాను చేసే పని చాలా అలర్ట్గా చేస్తా ఉంటాడు. మరి ఎందుకంటే ఈ ఆపరేషన్ జరిగిందనుకో, మరి నూతన హృదయం వాళ్ళకి ఇచ్చేయబడుతుంది. మరి అది రానియకుండా చేయాలిగా. వాడు చీకటి, ఆ గుండెని చీకటితో నింపిన మరి సాతానుడు వెళ్ళిపోవాలి బయటికి. ఆ వెలుగు రావాలి లోపలికి. వాక్యం అంటేనే వెలుగు. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఆ వెలుగు వచ్చిన తర్వాత బుద్ధి లేని వారికి బుద్ధి కలుగును అని రాయబడింది వాక్యంలో. నిజంగా ఎన్ని మార్పులో ఒక్క మాట ద్వారా. మరి ఆ వాక్యమే మరి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ది హార్ట్. కంప్లీట్లీ ఆ హార్ట్ తీసేసి నూతన హార్ట్ ఆయన మనకిచ్చి, మరి ఇప్పుడు మన ప్రార్థనలు ఆయన అంగీకరించాలన్నా, మనల్ని ఆయన అంగీకరించాలన్నా, మన హృదయంలో మార్పు లేకుండా ఎన్ని చేసినా మరి అవి ఎక్కడికి పోతాయి? అవి దేవుడి దగ్గరికి పోవడానికి ఛాన్స్ లేదు. కనుక పరిశుద్ధుడు పరిశుద్ధమైన హృదయాన్ని ఇస్తాడు. కనుకనే మరి ఆ పరిశుద్ధ హృదయాన్ని నీవు నేను పొందాలంటే లోపలున్న అపవిత్రత యావత్తు బయటికి రావాలి. ఆ అపవిత్రత పోవునట్లు మరి 25వ వచనం చదువుతున్నాను చూడండి, దానికంటే ముందు వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు, కొంత కాదు సుమ, అంతయు తీసివేసేదను. కాబట్టి దేవుడు చేసే కార్యాలన్నీ సంపూర్ణం. ఆ సంపూర్ణత మరి మన యందు ఆయన జరిగించాలని ఫుల్గా మరి ఆయన ఇష్టపడుతున్నాడు.
మన మీద ఉన్న అపవిత్రత, మనము ఆ హృదయం నిండిన దాన్ని బట్టి ఏమవుతుందంటే నోరు మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి ప్రవర్తన, మనిషి ప్రవర్తనే మారిపోద్ది, జీవితమే మారిపోద్ది. అది ఒకవేళ చీకటితో నిండి ఉంటే ఆ చీకటి యొక్క మరి సిమ్టమ్స్ అన్ని కూడా మనలో ఉంటాయి. చెడుతనము, మోసము, మరి అల్లరి, అశాంతి, దురాలోచనలు, నరహత్య, వ్యభిచారం, ఈ దొంగతనాల, అబద్ధాలలో ఇవన్నీ కూడా చీకటి సంబంధిత సాతాను యొక్క గుణ లక్షణాలు. అవన్నీ కూడా మరి మనలో ఉన్నప్పుడు మరి పరిశుద్ధత రావాలంటే కష్టం. కాబట్టే ఆయన మొదటిగా మనల్ని ఏం చేయాలి? శుద్ధీకరించాలి. ఆయన యేసయ్యని ఈ లోకానికి పంపించి మరి ఆయన రక్తము, పరిశుద్ధ రక్తము చేత మనకి శుద్ధీకరణ. ప్రతి రోజు కూడా ఈ శుద్ధీకరణ మనకెంతో అవసరం. హృదయం యొక్క ప్రాముఖ్యతని మనం గమనిస్తే, మన ఫిజికల్ గా మానవ శరీరంకు హృదయమే ప్రాముఖ్యమైన అవయవం. ఎందుకు? మన జీవితానికి కూడా అలాగే హృదయం ఎంతో మరి ప్రాముఖ్యం. అంటే మన ఆత్మీయ జీవితానికి కూడా. మనిషి యొక్క చావు బ్రతుకు తెలియజేసేది హృదయం. ఇది బతుకున్నాడా చచ్చాడా, ఆఖరికి హార్ట్ బీట్ చూసే డెత్ సర్టిఫికెట్ గాని ఇచ్చేది డాక్టర్లు కదండి. అవును, మరి బ్రతికున్న వ్యక్తికి ఇంకెన్నెన్నో చేస్తా ఉంటారు, ఇంకా చేస్తారు, ఇంకా హార్ట్ బీట్ ఉంది, ఇంకా హార్ట్ బీట్ ఉంది అని చెప్పి. సో హార్ట్ బీట్ క్లోజ్ అయ్యిందంటే మనిషి డెడ్ అని సర్టిఫై అవుతాం. కాబట్టి హృదయానికి మరి ఎంత ప్రాముఖ్యత దేవుడిచ్చాడు. మనిషి యొక్క రక్తంలో ఏముందండి? ప్రాణం ఉన్నది. మన ప్రాణము రక్తంలోనే. ఆ రక్తము హృదయం ద్వారా మరి ఆ హృదయంలో 2 భాగాలు మనకందరం చదువుకున్నాము, తెలుసు కదా. ఆ 2 భాగాలు రైట్ అండ్ లెఫ్ట్, ఆర్టికల్, వెంట్రికల్స్. మరి మనకి ఎలాగా హృదయంలో రక్తము మరి శుద్ధీకరించబడి చెడు రక్తము రైట్ సైడ్కి వచ్చి మరి మంచి రక్తము లెఫ్ట్ సైడ్ నుంచి మరి లంగ్స్ లో ఆక్సిజన్ ద్వారా మరి ఆ రక్తము శుద్ధీకరించబడి తిరిగి మనకి సప్లై జరుగుతూ ఉంది. ఇది మనం పుట్టిన క్షణం నుండి మనము చనిపోయే క్షణం వరకు మన హార్ట్ బీట్, ఆ హార్ట్ పంపింగ్ అది ఉన్నది. ఎన్ని ఆర్గన్స్ మనకి అనారోగ్యం వచ్చి మరి కొన్ని పని చెయ్యవు, కొన్ని పని చేస్తాయి, కొన్ని మరి జబ్బు పడతాయి. ఇవన్నీ కూడాను బాడీలో ఎన్నైతే ఆర్గన్స్ ఉన్నాయో అవి ఈ పాడైనా కొన్నిసార్లు మనిషి బ్రతుకుతూనే ఉంటాడు. కాలు లేకపోయినా బ్రతకొచ్చు, చేయి లేకపోయినా బ్రతకొచ్చు, వేళ్ళు ఏది మరి మనకి కొదువైనా గాని మరి ప్రాణంతో బ్రతకడానికి హృదయం కరెక్ట్ గా ఉన్నప్పుడు నిజంగా మరి ఈ ప్రక్రియ మనకు కొనసాగుతుంది మన గుండె చప్పుడు ఆగేదాకా. సో మంచి చెడు రక్తములు మరి హృదయంలో మిక్స్ అవుతాయా? మిక్స్ కావడానికి వీలు లేదు, అలా చేయలేదు దేవుడు. మరి అలా మిక్స్ కనుక అయితే ఏమైంది? అక్కడే చావు. అందుకే దేవుడు ఆత్మీయ జీవితంలో కూడా 2 మంచి ఉన్నాయి. ఒకటి పరిశుద్ధత, ఒకటి పాపం. అదే మంచి చెడు. మంచి రక్తము చెడు రక్తం లాగా మంచితనము చెడుతనము 2 తత్వాలు, 2 స్వభావాలు మనిషి కలిగి ఉన్నాడండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఉంటే చల్లగానన్నా ఉండు, లేకపోతే వెచ్చగానన్నా ఉండు. ఈ 2 కలిసింది ఏంటండి? నులివెచ్చని పరిస్థితి. సో మనము మరి ఏ పరిస్థితిలో ఉన్నామో, నులివెచ్చని పరిస్థితిలో ఉంటే గనక దేవుడు ఏమన్నాడు? ఆ మాట మనకందరికి తెలుసు. నులివెచ్చగా ఉంటే అట్టి వారిని నేను నా నోట నుండి ఉమ్మి వేయుదును, అంటే విసర్జించేస్తాను అట్లా. కాబట్టి మరి 2 కలిసి మనం నులివెచ్చని స్థితిలో మనం ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఉంటే నూతనమైన హార్ట్ అన్నా ఉండాలి, లేదా ఓల్డ్ హార్ట్, అంటే ఓల్డ్ న్యూ. పాత హృదయంలో ఏముంది? రాతి గుండె ఉంది. రాతి గుండెలో ఏముంది? అన్ని చెడు ఉంది, చీకటి ఉంది, పాపం ఉంది, మరి మోసం ఉంది. ఇవన్నీ కూడాను మనకి తెలుసు. హృదయాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఆది కాండంలోనే 6వ అధ్యాయం 5వ వచనంలో నరుని హృదయం యొక్క
తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది. దేవుడు విసిగిపోయాడు కదా, లోకమంతా కూడా చెడ్డదైపోయింది. ఆయన అంత మంచిగా ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు. కానీ మరి అప్పటికే నోవహు కాలం వచ్చేటప్పటికే మరి ఆ తలంపులలో మానవుని యొక్క హృదయం అంతా కూడాను ఏమైపోయింది, చెడులో ఉన్నది అని దేవుడు స్పష్టం చేస్తున్నాడు నరుని హృదయం గురించి. అంతేనా? 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 21వ వచనంలో, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. మనం పిల్లలు అనుకుంటాం కొన్నిసార్లు, కానీ చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఎవరు నేర్పకుండానే మరి పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు, అఫ్ కోర్స్ కదా. అందుకనే వాళ్ళలో అబద్ధాలనే వచ్చేస్తాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటారు. ఇవన్నీ కూడాను చెడు ముందొస్తుంది. మరి ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలో, శిక్ష అంటే దేవుడి నుంచి శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎవరు? మనమే, నరులు అని ఉంది. అంటే మనకి శిక్ష వెంటనే దేవుడు ఇవ్వడు మరి. కాబట్టి అట్లా కలగటం లేదు కదా అని హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారంట. అట్లాగే ప్రసంగిలో మరి 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారి బ్రతుకు కాలమంతయు హృదయమునందు వెర్రితనముండును అని ఎవరు రాశారు? ప్రసంగి గారు. ఆయన గురించి కొంచెం మాట్లాడుకుందాం కొంచెంసేపు అయినాక. అయితే మరి ఆయన హృదయాన్ని మరి తీసి చేసినట్లుగా రాస్తున్నారు. హృదయం ఎలాగా చెడుతనంతో నిండి ఉండి మరి బ్రతుకు కాలం అంతా కూడా హృదయం అందు ఏముంటది? వెర్రితనం. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం ఎలాంటిది అనేది. హృదయము మోసకరమైనది, ఘోర వ్యాధి కలదు, అలాంటిదని చెప్పి మరి ఆయన మనకి తెలియపరుస్తున్నాడు. మనం ఎవరో మనల్ని మోసం చేయనక్కర్లేదు, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. కానీ మనం ఎవరి మీదనో పెడతాం కదా. కానీ మన హృదయమే ఇంత మోసకరమైనది, ఇంత ఘోరమైన వ్యాధి కలిగినది అని చెప్పి ప్రవక్త మనకి బయలుపరుస్తున్నాడు. బైబిల్లో మరి మనము నేర్చుకొని ఏది అవసరమో అది మనకి అక్కడ తప్పకుండా రాయబడింది. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరము లేదు తెలుసుకోవడానికి. యేసయ్య చెప్తున్నాడు మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూస్తే, 15 మత్తయి సువార్తలో అక్కడ మరి పరిసయ్యులు శాస్త్రులతో ఆయన మాట్లాడే మాటలు ఉంటాయి. వాళ్ళు ఈయనని అంటారు కదా, శిష్యులు ఏంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు మీ శిష్యులు అని చెప్పేసి యేసయ్యని రిమార్క్ చేస్తారు. 15 మత్తయి సువార్త 18, 19 వచనాలు. అంటే ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే అక్కడ వాళ్ళకి మరి యేసయ్యకి అక్కడ ఎక్కడున్నా కానీ యేసయ్యని తప్పు పట్టాలని చూస్తా ఉంటారు. వీళ్ళు మరి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆయన చెప్తారనమాట, మీరు మొదటి నుంచి చూస్తే 20 వచనాల వరకు ఒక్క మాట మాత్రం మనం చూద్దాము. ఆయన ఇచ్చే జవాబు అంటే చేతులు కడుక్కోకుండా తింటే ఏమవుతుంది, కానీ మరి అపవిత్రత అనేది చేతులు కడుక్కోకుండా తింటే వచ్చేది కాదు, కానీ మీ హృదయంలో నుండి బయటికి వచ్చేది. నోట నుండి బయలు వచ్చినది హృదయంలో నుండి వచ్చేది కదా. ఆ హృదయం ఇక్కడ 18వ వచనం, నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. కాబట్టి మనము బాహ్యంగా పరిశుద్ధంగా
ఎంతో క్లీన్ గా మెయింటైన్ చేసినా మన హృదయం ఎలాగున్నది, అది ఎలాగ బయటికి మరి బూతులు మాటలు రావడం, నోట్లో నుంచి అల్లరి రావడం, కోపాలు రావడము, ఇంకా అనరాని మాటలు, ఇవన్నీ కూడా వచ్చేటి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి నోటిలో నుంచి వచ్చి మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. కాబట్టి అపవిత్రత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. కాబట్టి వీటిని మనము కంట్రోల్ చేయాలి అంటే హృదయమే మార్చబడాలి, దేవుడి దగ్గరే మార్చబడాలి. చూడండి, హృదయం ఇంకా ఎలాంటిదంటే రోమా ఆ పత్రిక 2వ అధ్యాయంలో కూడా మరి మనం చూస్తే కఠిన హృదయం. ఎన్ని హృదయాలు? చెడు హృదయాలు, అపవిత్ర హృదయము, మరి రాతి హృదయము, ఇంకా అవిధేయత హృదయము, అవిశ్వాస హృదయము, తిరుగుబాటు హృదయము, ఇవన్నీ కూడాను మరి మనం లెక్క పెడితే ఎన్ని అవినీతి, పాపము, చెడుతనము, మోసము, చీకటి, మనసాక్షి చంపుకొని, ఇవన్నీ కూడాను మరి కీడు తలపెట్టే ఈ రకరకాల చెడు అంతా కూడాను హృదయములో నుండే మరి మనకి అదే కఠిన హృదయం. మరి దేవుడికి అవిధేయత చూపి మార్పు నొందని హృదయం, గర్వము, ఇవన్నీ కూడాను మరి కఠినంగా మార్చబడుతుంది. ఫరో మెల్లమెల్లగా ముందేమో ఒకటి చూడగానే ఓకే పంపించేస్తాను మిమ్మల్ని అంటాడు. కాసేపు అయిన తర్వాత మరి ఆ తెగులు పోగానే మళ్ళీ కఠినపరచబడతాడు. సో ఇట్లాగా కఠిన హృదయము మరి మనలో కూడా పనిచేసి మనం చెడులోకే ఉంటున్నామా? 5వ వచనం, రోమా పత్రిక 2:5. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సో మనం ఇంకా మార్పు నొందని హృదయంతో ఉంటే అది కఠినపరచబడుతూ మనము మరి దేవుని ఉగ్రతను సమకూర్చుకునే వారంగా ఉంటున్నాము. ఇంకా మరి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మన హృదయాలు ఏమవ్వాలి? మార్పు చెందిన హృదయాలు కావాలి. దేవునిపై సణుగటము, గుణగటము, ఇవన్నీ కూడా హృదయాన్ని కఠినపరిచేవి. వాక్యము విననొల్లని హృదయం, జకర్యా 7:11-13. వాక్యం విననొల్లని హృదయం. ఒకవేళ వినుచుండి కూడా విన్నా కూడా గ్రహింపరు, గ్రహింపని హృదయం, అంగీకరించని హృదయం. ఇప్పుడు మనం మత్తయి సువార్త 11:13 చూస్తే మట్టుకి మరి అదే మరి దేవుడు తన వాక్యం గురించిన విత్వాని ఉపమానం చూస్తే మరి అక్కడ మనకు అర్థమవుతుంది, వినుచుండి కూడా గ్రహింపరు అని అంటాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 11 నుంచి చూస్తే మనకు అక్కడ ఒక మాట ఉంటది. వినుట మట్టికి విందురు గాని 15వ వచనంలో ఉన్నదన్నమాట, గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరని ప్రవక్త చెప్పిన రీతిగానే మరి మన కన్నులు చూస్తున్నవి, చెవులు వింటున్నవి, అయినా గాని గ్రహింపు రాదు. అంటే హృదయంలో మన హృదయం ఏ రీతిగా ఉంటే మరి హృదయం అంగీకరిస్తుంది దేవుని వాక్యము. కాబట్టి మరి ఆ హృదయాన్ని మనకు కావాలి. ఇవన్నీ కూడాను మనం చూసాము. ఇది పాత హృదయం, ఇదే రాతి గుండె, ఇదే కఠిన హృదయం, ఇదే మోసపూరితమైన, ఇదే చెడుతో నిండిన అపవిత్రమైన ఈ హృదయాన్ని మనం చూసాం. ఇప్పుడు మరి నిజమే, అదేమివ్వాలి? నూతన పరచబడాలి. నూతన పరిచేది ఎవరు అంటే ఇంకెవ్వరు కాదు, వేరే ఎవ్వరు కాదు, మన ఎఫర్ట్స్ కాదు, మన క్రమశిక్షణ కాదు, మన యొక్క సొంత ఏది కాదు, కానీ కేవలం దేవుడే నూతన హృదయం కలుగజేయవాడు. ఆ ఒక్కడే చేయగలడు, కానీ వేరే ఇంకెవ్వరు చేయడానికి లేదు.
దేవుడు అనుగ్రహించే వరమే ఇది. నూతన హృదయం ఇవ్వటం అంటే అది మన ప్రమేయం వల్ల, మన ఎఫర్ట్స్ వల్ల అది మనకి రాదు. కేవలం యేసయ్య రక్తమే మరి మనకి శుద్ధీకరించే హృదయంగా మార్చబడేది మరి ఆయన రక్తంతో మాత్రమే. పరిశుద్ధపరచబడేది నూతన హృదయం ఆయనకై ఆయనే ఇస్తానంటున్నాడండి. మనము అడగలేదు, వాళ్ళు చెరలో ఉన్నారు, కానీ వాగ్దానం ఇస్తూ ఆయన అంటున్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతును, మీ విగ్రహముల వలనైన మీకు కలిగిన అపవిత్ర అంతా తీసివేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను తీసివేసేది మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మనం అడిగితే కూడా కాదు సుమా, అది ఆయన దయ వల్లనే, ఆయనే ఈ మాటలు అంటున్నాడు. జరిగేది కూడా ఆయన వల్లనే, ఆ చెప్పింది కూడా ఆయనే, ఇచ్చేది కూడా ఆయనే. అసలు నూతన హృదయం మనకి మరి బైబిల్లో మరి ఇంత చక్కగా మరి వ్రాయబడింది. పరిశుద్ధ హృదయం కీర్తన గ్రంథంలో 51:10 మరి దావీదు గారుడు మరి తన యొక్క పశ్చాత్తాపము కలిగినప్పుడు మరి ఆయన ఈ మాటలు పలుకుతున్నాడు. శుద్ధ హృదయము కొరకు దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అనే మాట. మరి ఆ దావీదు మరి నిజంగా ఒక్కొక్క విషయంలో మనం గమనించుకుంటా కొంచెం పోతే మరి హృదయము మరి పశ్చాత్తాపం పడితే దేవుడు మారుస్తాడు, కరెక్టే. పశ్చాత్తాపం కూడా కలుగజేసేది ఎవరు? దేవుడే. పశ్చాత్తాపం కలుగజేసే దేవుడైతే ఇంకా మరి నేను పశ్చాత్తాపం పొందట్లేదు కదా, కొన్ని దేవుడు కలుగజేయాలి కదా అని మనం అనుకుంటామా? దేవుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా పశ్చాత్తాపం కలగడానికి ఆయన వాక్యం ద్వారా హెచ్చరికలు వస్తానే ఉంటాయి మనకి. ఆయనే పశ్చాత్తాపం కలుగజేసేవాడు. దావీదు మరి తప్పు చేశాడు, పశ్చాత్తాపం వెంటనే వచ్చింది ఆయనకి? రాలేదు సుమా. ఆయనకి ఎన్ని నెలలో అయింది, సంవత్సరం నిజర్లీ మరి పశ్చాత్తాపం రాలేదు. చూసి 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 నాతాను ప్రవక్తను పంపి ఆయనకి కథలాగా వల్లించి ఆయన హృదయంలో నుంచి పశ్చాత్తాపం పుట్టించింది ఎవరు? దేవుడు. అట్లాగే పశ్చాత్తాపం కలిగిన హృదయము మనం చూస్తే పేతురు గారు 3 సార్లు మరి ఆయన అబద్ధం ఆడాడని మనకు తెలుసు కదా. యేసయ్య అంటాడు, ఈ రాత్రి నువ్వు నా కోసం చస్తావా? ఈ రాత్రే కోడి కుయ్యక ముందే నీవు 3 సార్లు అబద్ధం ఆడతావు, నేనెవరో ఎరుగనని నువ్వు చెప్తావు అనే మాట. అట్లెప్పుడు కాదు, నేను అలా చెయ్యను అని చెప్పి పేతురు బొంకుతాడు, కరెక్టే. మరి మనం చూస్తే 22 లూకా సువార్త 22లో 61వ వచనం చూద్దాము. దేవుడు పశ్చాత్తాపం కలుగజేసేవాడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు పశ్చాత్తాపం కలుగజేసేది ఆయనే, హృదయాన్ని ఇచ్చేది ఆయనే, మార్పిడి చేసేది ఆయనే. ఇవన్నీ కూడాను ఆయన వల్లనే కలుగుతాయి అని మనం గ్రహించుకుందాం. మరి చూడండి ఆయన ఎలా పేతుర్ని మళ్ళీ పశ్చాత్తాపంలో తీసుకొచ్చాడు అని అంటే, అక్కడ పేతురు చలిగావుతా ఉంటాడు, ఒక అమ్మాయి వస్తుంది, ఇంకొకళ్ళు వస్తారు, ఇలాగా 3 సార్లు కూడా నాకు ఆయన ఎవరో తెలీదు అని అబద్ధం ఆడేస్తాడు. 61వ వచనం కాడకు వస్తాము. 22:61 లూకా. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. ఆయన ఎక్కడున్నాడు? అక్కడ వాళ్ళు సన్హెద్రిన్ మహాసభ వాళ్ళ దగ్గర వాళ్ళని ఈడ్చుకుపోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుపోయి అక్కడ ఆయనకి ప్రశ్నలు మరి ఆయనకి స్టార్ట్ అవుతా ఉన్నాయి అక్కడ హింస. సో ఆ టైంలో అక్కడ ఉండి కూడా పేతుర్ని గమనిస్తున్నాడు ఆయన. చూడండి, ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను, అంతే. ఇంకా మాటలు కూడా ఆడలేదండి. చూడటంతోనే దేవుడు చూసే చూపుని కరెక్ట్ గా తీసుకుంటే మరి పేతురు ఇమ్మీడియట్ గా ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. ఎలాగా చూశారు కదా.
పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఎంతగానో కుమిలిపోయాడు. రే 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 రే, నాకు గుర్తు రాలేదు, నేను అన్నాను కదా 3 సార్లు. ఆయన ఒక్క చూపుతో మనకేమొస్తుంది? పశ్చాత్తాపం కలిగిపోతుంది. ఇంకా ఆయన ఏం చెప్పక్కర్లేదు, నువ్వు పశ్చాత్తాపం పొందు అవన్నీ అన్నాడా? ఏమీ అనలేదు. మరి ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు కదా, ఏమని? యూదా ఇస్కరియోతు ఎందుకు మరి పశ్చాత్తాపం పొందలేదు ఆయన అని అంటే జవాబు ఉంది మనకి. యేసయ్య ఎన్నిసార్లు హెచ్చరించాడండి? వాళ్ళందరూ ఉన్నప్పుడు మీలో ఒక్కడు నన్ను అప్పగిస్తున్నాడు, మీలో ఒక్కడు నన్ను అప్పగిస్తున్నాడని చెప్పి 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 ఆఖరికి చివరి రాత్రి కూడా మరి రొట్టె ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు కూడా మరి హింట్ ఇచ్చాడు. అయితే అందరు అడుగుతారు కదా, మీలో ఒకడన్నప్పుడు ప్రభువా నేనా, ప్రభువా నేనా అంటే ఇస్కరియోతు యూదా బోధకుడా నేనా అని అడుగుతాడు. అందరు ప్రభువాని అడ్రస్ చేస్తే ఇస్కరియోతు బోధకుడా అని అడ్రస్ చేస్తాడు యేసయ్య. అవును, బోధకుడుగానే మిగిలిపోయాడు ఆయనకి యేసయ్య. అప్పుడు అవును అని కూడా చెప్తాడు. అంత చెప్పిన తర్వాత బహిరంగంగా మరి అతనిలో ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి, మార్పు రావాలి. అరే, నేను ఇంతటి దేవుని కుమారుణ్ణి మరి నేను అప్పగించిపోతున్నాను డబ్బుల కోసమే అని చెప్పి అనుకున్నాడా? కఠినపరచబడ్డది హృదయం. ఆయన మనసంతా డబ్బు మీద. ఇదిగో ఇది మనం ఎలా కఠినపరచబడతామంటే, కొన్నిసార్లు తప్పని చూపించినా సరే, చెప్పినా సరే మనము ఇవన్నీ మాకు తెలుసులే, ఇవాళ చెప్తుంటే ఇవాళ కొత్తగా వింటున్నామా? నో నో నో, మన హృదయము స్పందించాలి, దేవుని వాక్యానికి స్పందించాలి, దేవుని వాక్యానికి విధేయత చూపాలి, దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని వినపడ్డప్పుడు అది నాకే అని అనుకోవాలి. అట్లాగే అప్పుడు గాని మన హృదయము మార్పు చెందే హృదయంగా మార్చబడుతుంది. ఏమి ఇవన్నీ విన్నాయేగా, అవి ఎప్పుడు చెప్పినాయే కదా, ఇవన్నీ తెలియనివా అని గనుక అనుకుంటే మన హృదయం ఎలాగుంది? దేవుని దృష్టికి తెలుసు, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, మీ పెదవులు నన్ను ఆరాధిస్తున్నాయి అని అనే మాటలు ఆనాడు పరిసయ్యులతో అన్నాడు, ఈ రోజు నీతో నాతో కూడా అంటున్నాడేమో. కాబట్టి మనము అన్నిటికంటే మరి హృదయాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హృదయము మరి విరిగి నలిగిన హృదయము, దీన మనస్సు గల హృదయం. ఇప్పుడు హృదయం మారితే మన ప్రవర్తన మారుతుంది, మనల్నే మార్చేస్తుంది. ఒక్క హృదయమే చేంజ్ అయితే మొత్తం మనిషే మారిపోతున్నాడు. కాబట్టి మనలోకి ఆ దీన మనస్సు అనేది, ఆ విరిగి నలిగిన హృదయం అనేది, ఎందుకంటే అక్కడ ఆయన నివసించేది. హృదయం, యేసయ్య నివసించేది ఎక్కడ? మనలో. మన హృదయం ఆయనకి ఆలయముగా. ఆయన వచ్చి తలుపు కొట్టేది ఎక్కడ? హృదయం అనే తలుపు దగ్గర ఆయన కొడుతున్నాడు. నేను తలుపు తీస్తే వచ్చి నివసిస్తాను, మీతో పాటు అన్ని కూడా భోజనం చేస్తాను అని మరి ఆయన వాగ్దానం ఉన్నది, వాక్యంలో ఉన్నది కదా. కాబట్టి మరి ఆయన దీన మనసు గల వారి యొద్ద నివసించే దేవుడు. ఆయన నివసిస్తున్నాడు అంటే ఎక్కడ నివసిస్తాడు? యేసయ్య దేవుడు వచ్చి హృదయంలో నివసిస్తాడు. కృతజ్ఞత బుద్ధి పుట్టించేవాడు ఆయనే. యెషయా 57:19 చూస్తే విరిగి నలిగిన హృదయం ఇచ్చేది ఆయనే, దీన మనసు ఇచ్చేది ఆయనే. మరి ఎలాగిస్తాడు? కష్టాలు, కన్నీళ్లు. కొన్నిసార్లు మనం ప్రేమించాలి, నాకు ప్రేమని నీ దైవ ప్రేమ నాలోకి రాని ప్రభు అని ప్రార్థన చేస్తే అక్కడ కఠిన హృదయం గల వాళ్ళని మన పక్కన పెడతాడు. మరి వాళ్ళని మనం ప్రేమించే హృదయం రావాలి. శత్రువుల్ని ఎలా ప్రేమిస్తాము? ప్రేమ అంటే మనకి ఎవరన్నా ఏమైనా చేస్తే మనం వాళ్ళకి రిప్లై ఇచ్చి వాళ్ళు మన ఇంటికి వస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏమైనా గిఫ్ట్ ఇస్తే మనం ఏదైనా ఇస్తే అది కాదు ప్రేమ. దేవుని ప్రేమ శత్రువుల్ని ప్రేమించే ప్రేమ. మరి అలాంటి ప్రేమ నీకు నాకు రావాలంటే హృదయము ఏం కావాలి? మార్పు చెందాలి. విరిగి నలుగుతుంది. కొన్నిసార్లు అవమానంతో విరిగిపోతుంది. కొన్నిసార్లు మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. కొన్నిసార్లు మన మీద అణిచే వాళ్ళు ఉంటారు మనల్ని.
ఆ రకంగా మనం కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి మరి మనం ఏం సంతరించుకుంటామయ్యా అంటే మరి విరిగి నలిగిన హృదయము, దీన మనస్సు, ఇవన్నీ కూడాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యుద్ధకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడిని మీరు ఎత్తుకోండి అంటున్నాడు. అది సులువు అని కూడా ఆయన చెప్తున్నాడు. మరి కాబట్టి ఈ హృదయం రావాలంటే, నూతన హృదయం రావాలంటే యేసయ్య దగ్గర నుంచే రావాలి. ఆయన రక్తంతోనే మనం కడగబడాలి. కృతజ్ఞత బుద్ధి పుట్టించేవాడు ఆయన అని యెషయా 57:19 ఉంటది. సో కృతజ్ఞత హృదయం. నూతన హృదయం అంటే పాపాన్ని అసహించుకుంటది, వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని హృదయంలో నింపుకుంటది. కీర్తన 119:11 మరి నీ ఎదుట నేను పాపం చేయకుండాన్నట్లు నా హృదయంలో వాక్యమును ఉంచుకొని ఉన్నానంటాడు. కాబట్టి మనము వాక్యమును ఎంత ప్రేమిస్తే అంతగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తుందంట. ఏది? నూతన హృదయం. పూర్ణ హృదయంతో ప్రేమించం, కొన్నిసార్లు హాఫ్ అండ్ హాఫ్. ఆయన ఆజ్ఞలంటూ ఉన్నాయి, మరి విధేయతతో గైకుంటే అది అది నూతన హృదయం. మనం నూతన సృష్టిగా ఎప్పుడు మార్చబడేది? 2 కొరింథీ పత్రిక 5:17 ఇకను పాతవి గతించను, ఇదిగో సమస్తమును నూతనమైనవి అని చెప్పి ఈ క్రీస్తునందు మనం ఉన్నప్పుడు మనం నూతన పరచబడతాం. మనమందరం కూడా నూతన పరచబడ్డ వాళ్ళమే. మళ్ళీ మళ్ళీ రిఫ్రెష్మెంట్ కి మరి మనం చూసుకోవాలి ఎక్కడ మనం తప్పిపోతున్నాము. ఎందుకంటే ఆ తప్పిపోయే ఛాన్స్ ఎప్పటి వరకైనా ఉన్నది కనుక. ఫలించే హృదయంగా ఉంటది మన హృదయం. వాక్యం విని దానిని అవలంబించినప్పుడు మరి 100 ఫలించును అని ఉంది. 30 60 100 ఆ భూమి ఫలిస్తుంది. సో వాక్యం ఎంతగా నువ్వు ప్రేమించి, ఎంతగా నీ హృదయంలో నింపుకుంటే, ఎంతగా నువ్వు వాక్యంతో మరి నువ్వు నడుస్తున్నప్పుడు, వాక్యమే యేసయ్య మరి ఆయన మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఫలించే వారంగా ఉంటాం. ఏంటా ఫలము? ఆత్మ ఫలం తెలుసు మనకి. ఇప్పుడు వాక్యము వెలుగుతో, వాక్యం ఏంటి? వెలుగు. ఆ వెలుగుతో మన హృదయము నింపబడ్డప్పుడు మనం వెలుగుమయమై ఉంటాం. మనలో చీకటి అనేది తావు లేదు మనకి ఇంకా. కాబట్టి మరి మనము ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. సొలొమోన్ రాజు, ఏర్పరచబడిన రాజు, దేవుని ప్రత్యక్షత పొందిన రాజు. మరి ఆయన ఎంతో భక్తి గల కుమారుడిగా మరి రాజ్యానికి తన వారసుడిగా దావీదు నిలబెట్టుకున్నప్పుడు దేవుని ప్రత్యక్షత ఆయనకు వచ్చి నీకేం కావాలని కోరినప్పుడు ఆయన ఏం అడిగాడు? జ్ఞానం అడిగాడు. సో ఆయనకి జ్ఞానం గల హృదయాన్ని దేవుడిచ్చాడు. అప్పుడు ఎంతో మరి భక్తిగా ఉన్నాడు, భయంగా ఉన్నాడు, అందరినీ కూడా నడిపించాడు. ఎంతో ప్రార్థన, ఎంతో మరి గొప్ప కార్యాలు ఆయన వల్ల జరిగాయి. బంగారు దేవాలయం కట్టాడు. ప్రపంచంలో ఉన్న రాజులందరూ ఆయన చూడడానికి రావడం. మరి ఇంతగా మరి ఆయన దేవుళ్ళో ఉన్న వ్యక్తిని సాతానుడు ఎలాగా మరి జారిపోచేశాడో దేవుళ్ళ నుండి. ఆయనకి మంచి హృదయమే ఉన్నది. ఎన్నో కీర్తనలు, ఎన్నో సామెతలు, ఎంతో మరి ఆయన రాయడం జరిగింది. పరిపాలన, ఎంతో చక్కని పరిపాలన, ఇవన్నీ కూడా చేసిన రాజు నిజంగా మనం అనుకుంటే మరి ఒక్క దగ్గర తప్పిపోయాడు. ఏమండి? అన్యులతో సహవాసం. ఎందరో భార్యల్ని ఆయన చేసుకోవడం జరిగింది. 700 రాజకుమారులేనంట, 700 భార్యలు ప్లస్ 300 ఉపపత్నులు, అందరు కూడా అన్యులు. చూడండి, మరి ఇంతమంది అన్యులతో ఉన్నప్పుడు 1000 మంది భార్యలతో మరి వాళ్ళు రాజులు, మొదటి రాజులు 11వ అధ్యాయము మనం నేర్చుకోవాలి, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత గొప్ప మరి వ్యక్తి ఎలాగా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది అనంటే మరి హృదయమే అక్కడ మరి దేవునికి దూరం అవటం చూస్తున్నాం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి కూడా చూడొచ్చు. అక్కడ మనకి ఆ రాజుకి ఎంతమంది భార్యలు ఎలాగున్నారు అని.
4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అక్కడి నుంచి ఇంక మరి ఆయన వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత పడిపోయాడు. సో మనం ఎప్పుడు పడిపోతామో తెలియదు. ఎక్కటం చాలా కష్టం అండి. కొండ ఎంతో కష్టపడి ఎక్కిన తర్వాత పడిపోవటం చాలా తేలిక. కన్ను మూసి తెరిచే లోపల పడిపోవచ్చు. కాబట్టి సాతాను టార్గెట్ పెట్టుకొని ఇలాగ నిలబడ్డ వాళ్ళని పడేయటమే మరి సాతాను యొక్క ఇది. గనుక మనం ఇట్లాంటి ప్రార్థనలో మనం ఉన్నప్పుడు చాలా మరి మనము మన హృదయాన్ని కాన్సన్ట్రేటెడ్ గా పెట్టుకొని మనం దాన్ని కేంద్రీకరించుకొని యేసయ్యని కేంద్రీకరించుకొని హృదయంలో మరి దేవుడు ఆయనకి మళ్ళా 2 సార్లు ప్రత్యక్షమైందని రాసి పెట్టింది ఇక్కడ. 9వ వచనం చూడండి. 11వ అధ్యాయంలోనే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఇంకప్పుడు ఆయనకి కోపం వచ్చింది. ఇంకా ఆయనకు ఉన్నదంతా కూడా తీసేస్తా ఉంటాడు. ఆయన రాజ్యం తీసి ఒక సర్వెంట్ ఆయన కింద పని చేసిన వాడికి ఇస్తాడు. అట్లాంటి ఒక స్టేజ్ మరి అంత భక్తుడు, అంత నోటిఫైడ్ ప్రపంచం అంతటికి కూడాను అలాంటి వాడే పడిపోయాడో నేనంతలే పడిపోవచ్చు అని అనుకుంటామా, లేకపోతే నిలబడదామా? మరి నూతన హృదయము కావాలని మనము జీవితాంతం కూడా అట్టి హృదయంతోనే ఉండాలి. ఈ ఒక్కరోజు నూతన హృదయం కలిగి మళ్ళీ రేపు పాత హృదయంలోకి వెళ్ళిపోవడం కాదు మరి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మరి సామెతలు 4వ అధ్యాయం చివరిగా చూడండి. సామెతలు, ఇది కూడా సొలొమోన్ గారు మరి తన రాయటమే. ఎంతో మంచి వాక్యాలు ఆయన మరి 4:23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఎంత భద్రంగా కాపాడుకోవాలి, మొత్తం బాడీలో హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు? హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. దేవుడు ఇస్తున్నాడు జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయమని పాడుకుంటాం కదా. అవును, మరి హృదయంలో నుండి జీవధారలు బయలుదేరే హృదయంని మరి మనం భద్రంగా కాపాడుకోకపోతే, ఇదిగో సొలొమోన్ గారు ఏ రీతిగా మరి అన్ని సంవత్సరాలు దేవుళ్ళో ఉండి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బలిపీఠాలు కట్టి వాటికి పూజలు చేశాడంటే అసలు ఎలాగా నమ్మాలా? మరి మన సంగతి ఏంటి? మనం ఎంత ప్రార్థనలో, ఎంత మరి భయముతో, ఎంత వణుకుతో, మరి నిండు హృదయంతో కాలేబు వెంబడించాడు దేవుణ్ణి. మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అడుగు పెట్టగలిగాడు. దావీదు యథార్థ హృదయంతో మరి హృదయానుసారుడు, నా హృదయానుసారుడనే మాట తెప్పించుకున్నాడు. అట్లాంటి బిడ్డలంగా మనం కూడా మరి ఉండడానికే ప్రభువు మరి ప్రార్థనలు మనకిచ్చాడు. అవును, ఉపవాస ప్రార్థనల ద్వారా ఎంతో మేలు పొందాలి. ఎంతోగానో మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు అంటాడు కదా, నా హృదయమును పరిశీలించుము, పరీక్షించుము, నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదేమో, మరి నిత్య మార్గమున నన్ను నడుపుము అనే మాట దావీదు ప్రార్థనలో చేస్తాడు. నిజంగా మరి ఇలాంటి ప్రార్థన మనము మన హృదయాన్ని పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, దేవునికి సమర్పించుకుంటూ, దేవుని రక్తంతో, వాక్యంతో మనం అనుదినము శుద్ధీకరించబడుతూ మరి నిలబడ్డప్పుడే మన హృదయము నూతన హృదయముగానే ఉంటుంది. అది దేవునికి నివాస స్థలముగా మారుతుంది. అది అనేకులను కూడా మరి దేవుని తట్టు త్రిప్పగలుగుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతుంది. దేవుని రాజ్యానికి వారసులం అవుతున్నాం, దేవుని స్వరూపానికి మార్చబడుతున్నామంటే మన హృదయమే. కాబట్టి మనమందరం కూడాను మరొకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభువుకి అప్పగించినప్పుడు ఆయన నూతన హృదయంగా మనందరినీ మార్చునుగాక.